దయగల మా స్వామి మరీశ్వర నీ బంగారు పాదములకి వందనాలు స్తుతించుకోవా. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్న విధానం బట్టి నీకు వందనాలు. వాక్య భాగంలో పెరుగుచుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను నాకు మాకు తెలియచేయండి. ఒట్టువాడిని మట్టివాడిని నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను సిలువు చాటులో మరుగుపరిచి నా నోటిని మీ బోరగా వాడుకునండి. సొంత జ్ఞానము సొంత మాటలు సోబుద్ధి ఎక్కడ ఎలుబడి చేయకుండా మీ ఆత్మ చేత మాతో మీరు మాట్లాడండి. నేను చెప్పి నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని చెప్పు. పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవులు గ్రహించుకున్నదే మాకు దయచేయండి. నిద్రాత్మ వ్యతిరేకత తిరుగుబాటు ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ మీరు బంధించండి. ఈ స్థలంలో మీ ఆత్మ చేత అభిషేకించండి. మీ ఆత్మను కొమ్మరించి మాతో మీరు మాట్లాడండి. విన్న వాక్యం మరొక నీరు కట్టి ఫలింపు దయచేసి వాక్యానుసారంగా మేము నడుచుకుంటాం. మాలో ఉన్న ప్రతి లోపమును మీరు ఎలికి తీసి చూపించిన ఆయన మేము ఒప్పుకొని విడిచిపెట్టే భాగ్యం మాకు దయచేసి మీరే మా దేవుడవు సజీవుడు రుజువుపరచు. ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డలందరికీ కూడా మీరు ఆదరణ దయచేసి ఘనత మహిమ ప్రభావాలు పొందుతున్నామని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మనందరం కూర్చున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ చూడవలసిందిగా మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 213వ పేజీ. మొదటి అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాణినని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములై భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంట